ముందు ఊరికట్తో గీసింది అది ఎవరి ధరమైంది. కావాలంటే రమ్మనండి 10 కోట్లు పన్ను వేస్తాను, జగన్ మంది వేస్తాను. అంటే అందులో కూడా ఏమన్నా సామాజిక వర్గం వైజ్ ఉన్నాయా లేదా అందరికీ ఇచ్చారా? ప్రతిదీ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన ముందు చూసుకున్నారన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బ్రహ్మాండంగా పరిపాలించాం, పథకాలు ఇచ్చాం అంటున్నారు కదా. పథకాలు ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారండి. అది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వస్తుంది కదా, ఇది ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు వైసీపీ నుంచి ఉన్నారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్కి మొగ్గు ఉంది. అంటే వంగ గీత గారు వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నదంతా యూతే ఉంటారు, వాళ్ళకి ఓట్లు కూడా ఉండవు, గెలవరు అంటున్నారు. ఎవరో ఊహ వాళ్ళకి ఉంటుంది కదా, అందుకనే పవన్ కళ్యాణ్కి మొగ్గు అయితే అయిపోతాడు కూడా, అయిపోతాడు. అంటే వీళ్ళు గల్లీకో నాయకుడిని గ్రామానికో నాయకుడిని పంపిస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. మరి పంపించుకొని ఇంకొంతమంది పని ఇక్కడ సీట్ ఖాయం. సీట్ అయితే పవన్ కళ్యాణ్ పట్టిపోతాడు. అంటే మీ గ్రామం అంతా ఎలా ఉన్నారు అసలు? ఒక మాట మీద ఉన్నారా? ఒక్క మాట మీద పిఠాపురం తాలూకా అంతా పవన్ కళ్యాణ్ మీద ఉంది. అంటే ఆయన వస్తే ఎలా మేలు చేయగారు? గతంలో కూడా భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు అని అంటున్నారు కదా. అందుకని ఇక్కడ పెట్టేద్దాం. ఆయన గాజువాకలో ఓడిపోయి భీమవరం ఓడిపోయి వాళ్ళు వేయలేదు ఓట్లు, వాళ్ళకి నమ్మించి దోహం చేసేది అంతే. ఇక్కడ అలా కాదు, కోరి పెట్టమన్నారు, అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పరిపాలించలేదు, అధికార పదవులు లేవు ఆయనకి. మరి ఆయన కావాలని ఎలా కోరుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అధికార పదవులు అనుభవించలేదు కదా ఆయన. పవన్ కళ్యాణ్ చేయడు కదా, సీఎం చేయడు కదా, టికెట్లే చాలు కదా, ఎలా చేస్తాడో పదవ దాపుకుని ఉంటాడు అంతే చంద్రబాబు నాయుడికి, అంతే కదా. మరి అంటే ఆయన వస్తే ఎలా మేలు చేస్తారు మరి పిఠాపురానికి? మీరు ఆయనకే ఓటేద్దాం అంటున్నారు కదా. ఆయనకే వేస్తాం ఓట్లు. కొత్తలు చూడాలి కదా, పాతలు చూసాం, చంద్రబాబు చూసాం, జగన్ చూసాం, కొత్తలు కూడా చూడాలి కదా. మరి ఒకసారి అప్పుడు బాగోపోతే ఇల్లు మారుతాం, అంతే కదా. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఏదో రాయి పెట్టి తగిలేసిన దెబ్బ, అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొట్టించారు అంటున్నారు. ఏదో గొడవలు వచ్చాక ఎన్నో వస్తాయి, అవన్నీ ఖాయం పెట్టి ప్రజలు వ్యతిరేకతతో కొట్టారా లేకపోతే ఆయన చేయించుకున్నాడు? విజయలో కోరిక తెచ్చి పిలిచాడు, అది ఖాయం పెట్టి ఆల్ మనుషులే. అలాగే ఆల్ మనుషులు కొట్టచ్చు, ఏడు మనుషులు కొట్టాడు అనుకుంటారు. ఎవరైనా వాళ్ళ గిరచ్చు, వీళ్ళ గిరచ్చు, ఆ దుమ్మిలో ఎవరు చెప్తాడు, అంతే కదా. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తికే రక్షణ లేదు, రాయలతో కొడుతున్నారు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా అంటున్నారు కొంతమంది. ముందు కోడికత్తో గీసింది అది ఎవరి ధరమైంది, ఆయన ధరగానే అయింది. ఆ కుర్రాడు కూడా అందులో ఉన్నాడా? మరి ఇది నమ్మవలసిందా నమ్మలేదా? అది తెలాలి కదా మరి ప్రజలకి. అంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన తరఫున. అటు వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు, గతంలో ఓడిపోయి. ఎలా ఉండబోతుంది? ఆయన దశ కొన్ని ఉన్నాయి. సునీల్ 3 సార్లు ఓడిపోయినా, 4 సార్లు ఓడిపోయినా గలాస్ మీద కొట్టుకొస్తాం ఇసరం చెప్పడం. అది ఉదయ్ శ్రీనివాస్ గారు సునీల్ ఎప్పుడు అవ్వాలా? లేదు, దశ లేదు. ఈసారి కూడా ఓడిపోతారంట. ఏమో చెప్పాలి సీట్లు కూడా, కొత్తడు కదా. మరి సునీల్ 3 సార్లు పెట్టి ఓడిపోయాడు. ఏమో దశ ఇలా కూడా చాలా కూడా చెప్పలేము, కొంత అభిమానం జీవించవచ్చు ఎవరైనా. అంటే ఇక్కడ ఓట్లు ఎలక్షన్ లో సింబల్ ఏముంటుందో తెలుసా మీరు? పవన్ కళ్యాణ్ గారు గానీ ఎంపీకి గానీ సిమ్లా ఓట్లు ముద్ర ఏ ముద్ర కొద్దాలో తెలుసా? ఓట్లు గలాస్గా దేనికి అది గలసి ఇది గలసే కదా. ఇక్కడ లక్ష్మీపురం లోకల్ అన్న మీరు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు వైసీపీ నుంచి. గతంలో కూడా వంగ గీత గారు పదవులు అనిపించారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ అవుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటున్నారు? అసలు ముఖ్య కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చిందంటే పవన్ కళ్యాణ్ మా ఊరికి అభివృద్ధి చేస్తాడు, మాట ఇచ్చాడు. వర్మ వాళ్ళు మాట ఇచ్చారు, చేస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు మరి ఎలా ఉంది? గడిచిన 5 సంవత్సరాలు ఏమి చెప్పలేదు. రోడ్లు గానీ ఇక్కడ ఎలా లేదు, రోడ్లు ఎలా చూసారా? ఒక రోడ్ అయ్యలేదు. అంటే ఇప్పుడు ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? వస్తుంది ఒక 80,000 లక్ష వస్తుంది. అంటే అంత భారీ మెజారిటీ రావడానికి రీజన్ ఏంటి? మెయిన్ ప్రధాన పిడాపేరు మండలం అంతా దాని మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది. కంపెనీలు రావాలా, పవన్ బాబు రావాలా, కంపెనీలు రావాలా పిఠాపురం. అంటే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు, ఏ పదవులు లేవు, ఆయన ఎలా తెస్తారు కంపెనీ? వాళ్ళ పాపత్తులు వాడించిన వాళ్ళు. మేము పుణ్యాతులు పిఠాపురం గెలిపించుకుంటున్నాం.
మేము పుణ్యాతులు పిఠాపురం గెలిపించుకుంటున్నాం. పావన రావాలా, ఫ్యాక్టరీలు కట్టాలా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలా, పానుబాబు రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారి దగ్గరకు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకుని వెళ్ళి వస్తున్నారు కదా, మరి కంపెనీలు వస్తాయి కదా. అదంతా మోలీ, జగన్బాబు మోలీ. మా తమ్ముడు జగన్బాబు అంతా మోలీ మాటలు మాట్లాడుతున్నాడు. తమ్ముడేనా జగన్మోహన్? మా తమ్ముడు నేను చిన్నప్పారావు రమ్మన జగన్బాబు నేను మాట్లాడతాను. ఆయన అంతా మోలీ. ఆయన చేసేదంతా జగన్ నాటకం. మన నిజంలో ఆయన దండానికి గుచ్చుకుంది. ఇది రేసి పైకి లేచి గుచ్చుకుంది. కానీ రాయి చోటని అబద్ధం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కొట్టారంటున్నాడు. అదంతా నట్లో. మా తమ్ముడు నట్లో, మా జగన్బాబు నట్లో అంతానే. మా పావన్ రావాలా. రామ్ చరణ్ గారు ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నటన అంటున్నారు, మరి ఏ అవార్డు అవుతుంది ఎవరికండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకా జై భవానీ, ఆయనకి జై భవానీ ఆయన. జగన్బాబు సీన్ అయిపోయింది. ఆయన మూలకు వచ్చేది ఏమీ లేదు, సీన్ లేదు. పిఠాపురంలో మీ అందరికి గల్లీకి ఒక లీడర్ పంపించి కడప నుంచి చిత్తూరు నుంచి రెడ్డిల్ని వాళ్ళని పంపుతున్నారు కదా, ఏ విధంగా? బేడి పార్టీని పంపుతున్నారండి, పీకులు తగ్గొచ్చామని అలా చెప్పండి. జగన్బాబుకి బేడి పార్టీని పంపాడండి పిఠాపురం మా పవన్ కళ్యాణ్ మేడం. కానీ మేము ఊరుకునే లేదండి. ఇదేంటి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు, లేకపోతే భీమవరం గాజువాక ప్రజల్లాగానే మీరు కూడా లాస్ట్ కి వచ్చేసరికి అమాయకులు వాళ్ళు మంచి ఎత్తులు పోగొట్టుకున్నారు. ఇవాళ మా పావన మేము గెలిపించుకుంటామండి. మా పిల్లలకు ఉద్యోగాలు వేయించుకుంటాం, పేటలు కట్టించుకుంటాం, పవర్ బిజ్జి తెచ్చుకుంటాం. ఒప్పాడికి పెట్టారు పవర్ బిజ్జి రైల్వే స్టేషన్కి, ఆ బిజ్జి తెచ్చుకుంటాం. మాకు పావనే రావాలా, మా పావనబాబే గెలాల. కావాలంటే రమ్మనండి, 10 కోట్లు పన్ను వేస్తాను, జగన్బాబే నేస్తాను. అది జగన్బాబు చెప్పండి. అలాగే అంటే అందులో కూడా ఏమన్నా సామాజిక వర్గం వైజ్ ఉన్నాయా, లేదా అందరికీ ఇచ్చారా? ప్రతిదీ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన ముందు చూసుకున్నారన్న. ఇప్పుడు మొన్న కూడా మొత్తం 175 ప్రకటించిన 175లో 50 కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన తర్వాత ముందు రిజర్వ్ చేసుకున్న తర్వాత మిగతా బీసీలకి ఎస్సీలకి ఇచ్చి పడేశారండి. అంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పెట్టాను, బలమైన వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ప్రజా సేవ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా జాబ్లు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వాలంటీర్లు పెట్టడం మంచిదని చెప్పలేను కానీ అన్న, దాన్ని వాడే విధానం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమన్నదంటే వాలంటీర్ జాబ్స్ అయితే తీసేయం, కానీ వాళ్ళకి స్కిల్ పెంచుతాం. ఆ స్కిల్ కి తగ్గ వాళ్ళకి ఏ జాబ్ ఇవ్వాలో ఆ జాబ్ ఇప్పించి నెలకు మినిమం 10,000 రూపాయలు అందిస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఇంటికి వచ్చి పథకాలు ఇస్తే సరిపోదు, అర్థమైందా? ఇప్పుడు 5,000కి ఒక మనిషిని కట్టిపడేస్తున్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళ ఉన్న టాలెంట్ ఏంటో మనం చూపించట్లేదు. ఆ టాలెంట్ ని తీసి వెతుకుతానన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. దానికే మా ఓటు వేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ పిఠాపురం అభివృద్ధి జరుగుద్ది అంటారు. ఖచ్చితంగా జరుగుద్దన్న. ఆయన సొంత డబ్బులతో 30 కోట్ల రూపాయలు మామూలుగా మన కౌలు రైతులకి ఇచ్చారన్న. అది కాకుండా క్రియాశీలక సభ్యత్వం అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎవరైనా చనిపోతే యాక్సిడెంటల్ గా వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కి ఇస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తిత్వం, అలాంటి మంచి థాట్ ఉన్న వ్యక్తి ఈ రోజు ఇక్కడ మాకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతున్నారంటే మాకు చాలా సంతోషం అన్న. ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలిసి మేము ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఎంచుకోవడానికి రెడీగా ఉన్నాం. భవిష్యత్తులో జనసేన కూడా పిఆర్పి లాగా విలీనం చేసేస్తారు, అందుకే ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఆయనకి 2014లో పోటీ చేయలేదన్న. 2019లో పోటీ చేసిన ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పోయినా కూడా ఆయన అలాగే నుంచునే ఉన్నాడు, ఇంకా బలపడ్డాడు తప్పితే బలహీన పడలేదు. సో పిఆర్పి విషయానికి వస్తే ఆయన మాట తీసుకునే వ్యక్తి కాదు చిరంజీవి గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, మాట తీసుకుని 2 మాటలు ఇసిరే వ్యక్తి. అందుకని ఆయన నిలబడతాడు ఖచ్చితంగా. అంటే గతంలో చూసుకుంటే మనం ఇక్కడ జనసేన పార్టీ నుంచి నెగ్గిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే మన బలం తగ్గినట్ట పెరిగినట్ట? ఖచ్చితంగా మన బలం అనేది ఆ రోజు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇసిరేంటి డబ్బుకో లేకపోతే వాళ్ళు చూపించిన పదవి వ్యామోహనకో ఉన్న ఎమ్మెల్యే అయితే వెళ్ళిపోవడం వాస్తవాన్ని. దానివల్ల ఆ నియోజకవర్గంలో బలం తగ్గడం కంటే పెరిగిందని ఈ రోజు నేను చెప్తున్నా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 21 పోటీ చేస్తున్నారు కదా, అందులో ఎన్ని గెలవచ్చు అంటారు జనసేన? 21కి 98% స్ట్రైక్ రేట్, అంటే 20 ఈజీగా విన్ అవుతారన్న. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఉంటారు. ఎంపీలు 2 పోటీ చేస్తున్నారు, అయ్యేలా ఉంటారు. ఎంపీలు 2కి 2 అవుతారన్న. ఉమ్మడి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం?
ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుందన్న ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపిస్తుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి పడ్డది. ఆ రాయి నిజంగా రాయి పడ్డది అంటారా, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగతంగా అంటారా, లేకపోతే జనసేన టీడీపీ వాళ్ళే చేశారని జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గా చెప్తున్నారు బహిరంగంగా. అంటే ఇప్పుడు అది పడింది రాయో మేకో లేకపోతే పంగలగర్రో ఏదో అంటున్నారు. ఇప్పుడు అవన్నీ డిస్కషన్ కంటే ఈ రోజు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అమర్నాథ్ అనే హత్య ఏంటి, సుగాల ప్రీతి హత్య, ఇవన్నీ సంచలనం. వాళ్ళకి 2 లక్షలు బహుమానం ప్రకటించారు. వాళ్ళు ఎవరు కొట్టారో చెప్తే ఎందుకు, ఎవరికి ఉపయోగం? వివేకానంద రెడ్డి గారి కేసు సాల్వ్ చేయమనండి. వాళ్ళు 2 లక్షలు వద్దు, వాళ్ళ సొంత బాబాయ్ గారు కేసు సాల్వ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగం పడుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ చూసుకుంటే మనం సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 సంవత్సరాలు గడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా అప్పుడు ప్రొటెస్ట్ చేశారు కర్నూలులో. ఆయన సపోర్ట్ అయితే ఆయన ఇవ్వగలిగారు. ఆయన ప్రొటెస్ట్ చేశారు కాబట్టి సిబిఐకి అప్పగించాల్సి వచ్చింది. కేసు ఎంతవరకు వచ్చింది? ఆ కేసు ఎంతవరకు వచ్చింది అనేది తెలియదని, కాకపోతే జగన్ గారికి ఉన్న ఎంపీ బలం వల్ల లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళ పెత్తందారుల వల్ల మొత్తానికి సిబిఐ అనేది కూడా జగన్ గారికి కనుచూపుల్లోనే వెళ్తుంది. అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మెయిన్ ఎగ్జాంపుల్ దానికి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం కోడికత్తి కేసు కానీ, లేకపోతే బాత్రూమ్ లో బాబాయ్ కేసు కానీ ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఈ రాయి పడింది అని అంటున్నారు. ఇది కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం చేయించుకున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇది కూడా అలాంటిది అయ్యి ఉండొచ్చు అన్న. ఈ రోజు ఏదో 5 యువకులను పట్టుకున్నారంట. అందులో 350 రూపాయలు ఇస్తానని తీసుకెళ్లారంట. ఆ డబ్బులు ఇవ్వలేదని కొట్టారని చెప్పేసి ఆ అబ్బాయితో చెప్పించాడు. సేమ్ కోడికల్ శ్రీను కేసు ఎలా అయిందో ఇది కూడా అంతేనన్న. ఆ అబ్బాయిని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు జైల్లో పెడతారు. ఆ సింపతి మీద ఓట్లు గెలుద్దామని చూస్తున్నారు. కానీ ఇది 2019 కాదు, 2024 అని గుర్తు చేస్తాం. అంటే ప్రజల్లో మార్పు వచ్చిందంటారు. పథకాల రూపంలో అన్ని ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ చేస్తున్నారు కదా. ఏ విధమైన అట్రాక్షన్ అయితే లేదన్న జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక అట్రాక్షన్ ఉన్నది ఏంటంటే సాక్షి మీడియాలో జూమ్ క్లోజ్అప్ షాట్స్ చేయడం వల్ల అట్రాక్షన్ అనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో. కానీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళకి కొంచెం రియాలిటీ అర్థమవుతుంది. ముఖ్యంగా యువతకి మీరు అందరూ యూత్ ఏం కోరుకుంటున్నారు? నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? మంచి జాబ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలి. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ తగ్గితే మాకు మేము బతకడానికి సరిపోతుంది. అండ్ మేము వేరే వాళ్ళని కూడా ఎంటర్ప్రీనియర్స్ గా తయారు చేయడానికి అవుతుంది. అంటే పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, అదే అభివృద్ధి అంటే 3 క్యాపిటల్స్ కడతాం లేకపోతే పోలవరం కడతాం అని చెప్పారు. 5 సంవత్సరాలు చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. ఎంతవరకు? అవునన్న, పోలవరం కట్టలేదు, పథకాలు ఇచ్చారు కానీ ఉపయోగం లేదు. అది ఉపయోగం లేని పథకాలు ఇచ్చారు, వేస్ట్ అవి. ఇంకోటి ఏంటి అన్నారు? పోలవరం అనేది ఆగిపోయింది. అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు టెండర్ వేసుకున్నారు. ఆ టెండర్ లో మళ్ళీ ఏవో అవకతవకలు జరిగాయని సిబిఐ ఎంక్వైరీ వేశారు. అది అక్కడతో క్లోజ్ అయిపోయి ఆగిపోయింది. నిధులు కూడా తీసుకురాలేకపోయారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 1 minute లో చెప్పండి. షార్ట్స్ వీడియోకి వర్మ గారు గురించి టీడీపీ గురించి అడుగుతారు. మీరు అనుకున్నదే చెప్పండి. ముందు చెప్పండి క్వశ్చన్. మీరు బాగా చెప్పినట్లు అదే కంటే. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పిఠాపురం నుంచి వర్మ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు జనసేనకి ఒక ఓటు వేయండి, అటు సైడ్ ఎంపీకి అయితే ఫ్యాన్ వేయండి, లేదంటే ఇటు ఫ్యాన్ వేస్తే అటు గ్లాస్ వేయండి అని చెప్పి చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీలో అనేది వైసీపీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు కొన్ని న్యూస్. ఎంతవరకు వాస్తవం? అంటే మేము ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వాళ్ళు అలా ప్రచారం చేస్తే వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ, అతను 365 days జనంలో ఉండే మనిషి. అది మీరు కాదన్నా అవునన్నా అది మాకు తెలుసు పిఠాపురం నియోజకవర్గం బట్టి. ఓకేనా? సో వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ వైఫ్ని కానీ ఇలాగా క్రాస్ ఓటింగ్ వేయమని చెప్పమని అయితే చెప్పరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చారో హామీ మాట మీద నిలబడే వ్యక్తి, మాట తప్పే వ్యక్తి కాదు వర్మ గారు. ఇక్కడ ఈ పార్లమెంటు పరిధిలో, కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని మీరు చెప్తున్నారు. మీరు స్థానికంగా ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు. మిగతా నియోజకవర్గాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎంపీకి ఎమ్మెల్యేకి సేమ్ గాజు గ్లాస్ గుర్తు వస్తుంది. పంతం నానాజీ గారికి కూడా గాజు గ్లాస్ గుర్తు వస్తుంది. మిగతా నియోజకవర్గాలు ఒకటి సైకిల్ ఉంటది, ఒకటి గ్లాస్ ఉంటది, ఫ్యాన్ ఉంటది 2 చోట్ల. ఏ విధంగా అక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుద్దా? ఒకసారి మళ్ళీ అడగ. మిగతా 5 నియోజకవర్గాల్లో సైకిల్ గ్లాసు ఫ్యాన్ ఉంటాయి. క్రాస్ ఓటింగ్ జరిగి ఉమ్మడి కూటమికి మైనస్ జరిగే అవకాశం ఉందా?
క్రాస్ ఓటింగ్ జరిగేది ఏమీ లేదన్న. పిఠాపురం అండ్ కాకినాడ రూరల్ లో అయితే అంతా గ్లాస్ ఓటింగ్ ఉంటది. అండ్ మీరు ఏదైతే అడిగారో మిగతా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థి లేని దగ్గర ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి సైకిల్ కానీ లేదంటే కమలానికి కానీ ఓట్లు వేసి గెలిపిస్తారు ప్రజలు. థ్యాంక్ యూ.